మంది కావాలి, ఆయన్ని అభిమానించే కొన్ని కోట్ల మంది కావాలి. వాళ్ళందరూ ఆయన్ని నమ్మి చంద్రబాబుకి ఓటేయాలి, లేదా ఆయన ఎవరికి అండంటే వాళ్ళకు ఉండాలి. తద్వారా తను కంఫర్టబుల్ లైఫ్ అనుభవించాలి. జగన్ని అధికారంలోకి రానియకుండా చూడాలి. ఇది ఆయన వ్యూహం, అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. ఈ మధ్య కాలంలో అంటే ఈయనకి మొన్న అనారోగ్యం రావడం, ఆ టైంలో ఓకే ఈయన వెళ్ళి కలిసినా, తర్వాత మోడీ గారు వచ్చి కలిసినా, ఏం జరిగినా నారా లోకేష్ త్వరలో సీఎం కాబోతున్నారా, దానికి ఎంతవరకు జనసేన యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఇది ఒక ప్రచారం అయితే మొదలైంది. ఇలాంటి టైంలో ఇది ఆయన ఇస్తున్న క్లారిటీ అనుకోవాలా, లేదంటే జన సైనికుల్ని ప్రిపేర్ చేస్తున్నారు అనుకోవాలా? ఈయన ఇప్పుడు ఈ స్పీచ్ ఇవ్వడానికి కారణం తమిళనాడు ఎలక్షన్ అండి. విజయ్ గెలిచాక పార్టీ పెట్టగానే గెలవటం, 2 ఏళ్ళ క్రితమే పార్టీ పెట్టింది. తెలుగుదేశం వాళ్ళు ఆ ఫీలింగ్ చెప్తున్నారు, కానీ 2 ఏళ్ల క్రితమే పార్టీ పెట్టాడు. అదే మా ఎన్టీ రామారావు అయితే 9 నెలల క్రితం అని. అసలు ఆ 2 ఏళ్లలో అతను బీకింది ఏం లేదు పార్టీ. చివరి 3 నెలలు సరిగ్గా నడిపింది. అందులో కూడా 16 ప్రోగ్రాంలు అతను చేసింది రాష్ట్రం మొత్తం మీద. కేవలం 16 మీటింగులు పెట్టింది అతను, అంతే. కానీ గెలిచేశాడు అతను. అది పబ్లిక్లో కంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, మహేష్ బాబు, అల్లు అర్జును, అతని పేరేంటది ఇంకా ఉన్నారు కదా ప్రభాసు, వీళ్ళందరికంటే గొప్ప హీరో మావాడు అనుకుంటారు. అంతే, ఎవరికి వాళ్ళు గొప్ప హీరోలే అనుకుంటారు.